హే గైస్ డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ఈ వీడియోలో మనం టీవీఎస్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్బిటర్ గురించి అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ గురించి కంపారిజన్ చేద్దాం. గైస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి. మీరు చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 95% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అనమాట మన వీడియో. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నష్టమే లేదు గైస్. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ఛానల్ యూజ్ అయింది. ట్రస్ట్ మీ నెక్స్ట్ రాజ్యం అనేది ఓన్లీ ఈవీనే అనమాట. సో ఎప్పటికైనా మీకు ఈ ఛానల్ యూజ్ అయింది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు తప్ప మనకి పెద్ద పెద్ద ఛానల్స్ ఎవరు సపోర్ట్ లేరు. ఏదైనా ఉన్నారంటే కనుక అది మీరే అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడుకునేది కంపారిజన్ గురించి, ఇంకా ఏది ఎవరికి ఎక్కువ పనికి వస్తుంది. అండ్ ఫస్ట్ మెయిన్గా నేను టీవీఎస్ ఐక్యూబ్లో 3.1 కిలోవాట్స్ యొక్క వెహికల్ని తీసుకొని కంపేర్ చేస్తాను. ఎందుకంటే టీవీఎస్ ఆర్బిటర్ అనేది 3.1 కిలోవాట్స్ బ్యాటరీ కాబట్టి ఈ రెండింటికి కంపేర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ కానీ అండ్ ఆల్సో స్పెసిఫికేషన్స్, టెక్ స్పెసిఫికేషన్స్ కానీ, కంఫర్ట్ గురించి, పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరూ తెలిసిందే టీవీఎస్ ఐక్యూబ్ అనేది ఒక బెస్ట్ వెహికల్. మనం చూసుకుంటే కనుక సేల్స్లో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో మోస్ట్లీ ఈ వెహికల్ అనేది ఉంటుంది. టాప్ సెల్లింగ్లో ఉంటుంది. అంత బాగుంటుంది టీవీఎస్ ఐక్యూబ్. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్బిటర్ కూడా అంతే ఉందా లేదనేది చూద్దాం ఈ వీడియోలో. ఆల్రెడీ టీవీఎస్ ఐక్యూబ్ ఉంది కదా, మళ్ళీ టీవీఎస్ ఆర్బిటర్ ఎందుకు రిలీజ్ చేశారంటే టీవీఎస్ ఆర్బిటర్ అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ లాగా రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే సరిపోదు, పెర్ఫార్మెన్స్ కూడా అంతే ఉండాలి కదా. సో ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అసలు ఎక్కడా మిస్ కాకుండా. ఈ స్క్రీన్ మీద మీకు టెక్ స్పెసిఫికేషన్స్ పెడతాను, రెండు కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఇక డిజైన్ విషయానికి వస్తే కనుక ఆర్బిటర్ అనేది బాక్సీ డిజైన్లో వస్తే కనుక టీవీఎస్ ఐక్యూబ్ అనేది నార్మల్ డిజైన్ అనమాట. అంటే టీవీఎస్ జూపిటర్ ఎలా ఉంటుంది, హోండా యాక్టివ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్లో ఉంటుంది. బట్ టీవీఎస్ ఆర్బిటర్ ఒక కొత్త డిజైన్లో ఉంటుంది అనమాట. కొంచెం స్లిమ్గా బాక్సీ టైప్లో ఉంటుంది. కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. అయితే టీవీఎస్ ఆర్బిటర్ కానీ ఐక్యూబ్ కానీ రెండు ఫ్యామిలీ స్కూటీసే. రెండు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లాంగ్ సీట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ కూడా ఉంటుంది అనమాట. టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకి ఆర్బిటర్లో ఉంటాయి. కానీ ఆర్బిటర్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 14 ఇంచెస్ టైర్ ఇచ్చారనమాట. దీనివల్ల ఏదైనా గుంటలో ఉన్నా సరే మనకు అంత ఎఫెక్ట్ అనిపించింది. ఫస్ట్ టైం వీళ్ళు టీవీఎస్ స్కూటీస్లో ఫ్రంట్ టైర్కి 14 ఇంచ్ అలా వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇంతకుముందు ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే కనుక దీనికి 12 ఇంచెసే ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్. బట్ టీవీఎస్ ఆర్బిటర్ కి ఇది ఒక చేంజ్ ఇచ్చారనమాట. ఫ్రంట్ 14 ఇంచెస్ టైర్. అండ్ మిర్రర్స్ విషయానికి వస్తే కనుక ఇంతకుముందు ఏదైతే ఐక్యూబ్లో ఉన్నాయో సేమ్ మిర్రర్స్ మనకి ఆర్బిటర్లో కూడా ఉంటాయి, సేమ్ మోడల్. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే కనుక టీవీఎస్ ఐక్యూబ్లో 32 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఈ బూట్ స్పేస్లో మనకి 2 హాఫ్ హెల్మెట్స్ పెట్టుకోవచ్చు, ఇంకా కొన్ని యాక్సరీస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి లాక్ చేసుకోవడానికి కీ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. కానీ మీరు టీవీఎస్ ఆర్బిటర్ చూసుకుంటే మనకి ఫ్రంటే మనం లాక్ చేసుకోవచ్చు సీట్ని. ఆల్సో 34 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు, అంటే 2 లీటర్స్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అండ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్ అనేది అండర్ సీట్ ఇవ్వలేదు. సో మనకి డైరెక్ట్గా ఫ్రంట్ హ్యాండిల్ దగ్గరే దీనికి ఇచ్చారు. అది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ సీట్ కూడా కుషనింగ్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకు ఐక్యూబ్లో మిర్రర్స్ చూసినట్లు సేమ్ మిర్రర్సే మనకి టీవీఎస్ ఆర్బిటర్లో కూడా ఇచ్చారు. మిర్రర్స్ అయితే కనుక చాలా పెద్దగా ఉంటాయి, చాలా బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. అండ్ లుక్ అయితే అంత బాగోదు కానీ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ హ్యాండిల్ దగ్గర ఉన్న బటన్స్ విషయానికి వస్తే కనుక మనకి డిమ్ అండ్ డిప్ కానీ, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, హార్న్, పార్కింగ్, మోడ్ చేంజింగ్ అండ్ హజార్ బటన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి గైస్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే కనుక మనకి TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. అండ్ ఈ డిస్ప్లేలో మనకి మోడ్ చేంజింగ్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది, తర్వాత ఎంత స్పీడ్ వెళ్తున్నా ఉంటుంది, డేట్ అండ్ టైమ్, ఈ డీటెయిల్స్, బ్యాటరీ పర్సెంటేజ్ అన్నీ ఉంటాయి యాజ్ యూజువల్గా. కానీ టీవీఎస్ ఆర్బిటర్లో కొంచెం కొత్తగా అండ్ అడ్వాన్స్డ్గా మనకి ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా మనకి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఫ్రంటే కీ దగ్గర ఇచ్చారు. అండ్ యూఎస్బి పోర్ట్ అనేది కూడా మనకి ఫ్రంటే ఇచ్చారు. అండ్ కింద మనకి ఈజీ యాక్సెస్ బాక్స్ అని చెప్పి దీంట్లో స్పెట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఈ బాక్స్ ఇచ్చారు. ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ ఇక్కడే మనకి హ్యాంగర్స్ ఇచ్చారు. ఇవి కొంచెం బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి వీటిలో. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే కనుక మనకి టీవీఎస్లో బేసిక్ వర్షన్స్లో మనకి TFT డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ఇందాక మీకు చెప్పినట్లు ట్రిప్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ కానీ, బ్యాటరీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎకో మోడ్కి ఒక UI ఉంటుంది, పవర్ మోడ్కి ఇంకొక UI ఉంటుంది. UI అయితే కనుక చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ కొత్తగా వచ్చిన టీవీఎస్ ఆర్బిటర్లో డిస్ప్లే వచ్చేసి 5.5 LCD డిస్ప్లే ఉంటుంది గైస్. ఫాంట్ స్టైలింగ్ కానీ, ఆ UI కానీ, ఆ కలర్స్ కానీ నాకు అంత ఎఫెక్టివ్గా ఉండవు. చూడటానికి ఏదో మనకి వీడియో గేమ్ ఆడుకునే టైప్లో ఉంటాయి అనమాట. నాకు అంత బాగా నచ్చలేదు. దీంట్లో కూడా డిస్టెన్స్ టు ఎంటీ కానీ, బ్యాటరీ పర్సంటేజ్, మోడ్ చేంజింగ్ ఇండికేటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ డిస్ప్లే అనేది అంత బాగోదు.
కంపేర్ టు టీవీఎస్ ఐక్యూబ్ కానీ టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న హైయర్ వర్షన్స్ కానీ దీనికి కంపేర్ చేస్తే అసలు ఏమాత్రం ఇది నాకు నచ్చలేదు. అండ్ టీవీఎస్ ఆర్బిటర్లో కొత్తగా మనకి ఒక ఫీచర్ యాడ్ చేశారు. అదేంటంటే క్రూజ్ అనమాట. మనకి ఇన్ కేస్ మనం లాంగ్ డిస్టెన్స్ చేసినప్పుడు కానీ హైవే మీద వెళ్ళేటప్పుడు ఒక కాన్స్టెంట్ స్పీడ్లో మనం వెళ్ళాలనుకుంటే కనుక ఆ బటన్ ప్రెస్ చేసి ఉంచితే ఇంకా మీరు యాక్సిలరేటర్ అనేది ఇవ్వవసరం లేదనమాట. కాన్స్టెంట్గా మీరు 50 స్పీడ్ కావాలంటే 50 స్పీడ్లో అంతే వెళ్తుంది వితౌట్ మీరు యూజింగ్ యాక్సిలరేటర్. ఇక మోడ్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో కూడా మనకి 2 మోడ్స్ ఉంటాయి. టీవీఎస్ ఐక్యూబ్లో మనకి పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ ఉంటాయి. దీంట్లో సిటీ మోడ్ అండ్ ఎకో మోడ్ ఉంటాయి. సిటీ మోడ్లో మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనం 68 కిలోమీటర్స్కి వెళ్తాం. కానీ టీవీఎస్ ఐక్యూబ్లో మనకి పవర్ మోడ్లో మనం 80 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. ఆర్బిటర్లో మనం 0 to 40 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటే కనుక 6.8 సెకండ్స్ టైం పట్టింది. అదే టీవీఎస్ ఐక్యూబ్లో జస్ట్ 4.2 సెకండ్సే. పెర్ఫార్మెన్స్ ఇక్కడే మీకు అర్థమవుతుంది. టీవీఎస్ ఐక్యూబ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఆల్సో మనకి టీవీఎస్ ఆర్బిటర్లో ఇంకొక కొత్త ఫీచర్ ఇచ్చారు. అదేంటంటే హిల్ హోల్డ్ అసిస్ట్ అని చెప్పి ఇన్ కేస్ మనం ఏదైనా స్లోప్ ఏరియా వెళ్ళినప్పుడు మనం బ్రేక్ని ఒక 2 సెకండ్స్ పట్టుకొని ఉంచితే కనుక మనకి హోల్డ్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా స్లోప్ ఏరియాస్ కానీ వెనక్కి వెళ్ళిపోకుండా అలా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో అదొక హిల్ హోల్డ్ అసిస్ట్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేశారు టీవీఎస్ ఆర్బిటర్లో. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 3.1 కిలోవాట్స్ బ్యాటరీ కాబట్టి రెండింటికి 5 to 5.5 అవర్స్ ఛార్జింగ్ అనేది పడుతుంది. ఒక ఫుల్ ఛార్జ్లో మనకి టీవీఎస్ ఆర్బిటర్ అనేది 158 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ ఇస్తే టీవీఎస్ ఐక్యూబ్ 3.1 కిలోవాట్స్ వేరియంట్ వచ్చేసి మనకి 123 కిలోమీటర్స్ అనేది ఐడీసీ రేంజ్ వస్తుంది. అంటే ట్రూ రేంజ్ వచ్చేసి మనకి ఆర్బిటర్లో 115 ఉంటే టీవీఎస్ ఐక్యూబ్లో నియర్లీ 100 ఉంటుంది. అండ్ రెండిట్లోనూ బిఎల్డిసి హబ్ మోటరే వచ్చేస్తున్నారు. రెండింటికి సేమ్ వారంటీ 5 years వరకు ఎక్స్టెండబుల్ వారంటీ అనేది ఉంటుంది. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే కనుక టీవీఎస్ ఐక్యూబ్లో మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటే బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ టీవీఎస్ ఆర్బిటర్లో 2 డ్రమ్ బ్రేక్సే. అదొక మైనస్ టీవీఎస్ ఆర్బిటర్కి. టీవీఎస్ ఆర్బిటర్లో పీక్ పవర్ చూసుకుంటే కనుక మనకి 2.5 కిలోవాట్స్ ఉంటే కనుక మనకి ఐక్యూబ్లో 4.4 సెకండ్ ఉంది. చాలా బాగుంటుంది టీవీఎస్ ఐక్యూబ్ కంపేర్ టు టీవీఎస్ ఆర్బిటర్. గైస్ నేను టీవీఎస్ ఐక్యూబ్ని టీవీఎస్ ఆర్బిటర్ని రెండింటిని టెస్ట్ డ్రైవ్ చేశాను. నా పర్సనల్గా చెప్తున్నాను టీవీఎస్ ఐక్యూబ్ పెర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఎకో మోడ్లో వెళ్ళాలనుకుంటే కనుక 45 to 50 స్పీడ్ ఆరామ్స్ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్ ఎకో మోడ్లో అయినా సరే. కొన్ని పెద్ద పెద్ద కాస్ట్లీ వెహికల్స్ కూడా అంత పెర్ఫార్మెన్స్ ఎకో మోడ్లో ఇవ్వు, కానీ టీవీఎస్ ఐక్యూబ్ చాలా బాగా ఇస్తుంది. అండ్ పవర్ మోడ్లో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టాప్ స్పీడ్ మనం 80 to 85 వెళ్ళొచ్చు అనమాట. అదే మీరు టీవీఎస్ ఆర్బిటర్ తీసుకుంటే కనుక ఎకో మోడ్లో చాలా లో ఉంటుంది. అండ్ ఆల్సో మనం సిటీ మోడ్ చూసుకున్నా సరే అంత ఎఫెక్టివ్గా అనిపించదు, చాలా నార్మల్గా ఉంటుంది. ఇన్కేస్ మీరు హైవేలో వెళ్ళినా ఏదైనా లాంగ్ డ్రైవ్ 50 to 100 కిలోమీటర్స్ రైడ్ వెళ్దాం అనుకున్నా సరే మనకి ఈ స్పీడ్ అనేది సరిపోదు. ఇన్కేస్ ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేద్దామన్నా సరే మనకి ఎక్కడో ల్యాగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట టీవీఎస్ ఆర్బిటర్లో. కానీ టీవీఎస్ ఐక్యూబ్ అయితే కనుక చాలా బాగుంటుంది. నేను కాదు, కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు టీవీఎస్ ఐక్యూబ్ అనేది ఒక పెర్ఫార్మెన్స్ కింగ్ అని చెప్పి. అదే టీవీఎస్ ఆర్బిటర్ చూసుకుంటే కనుక ఒక రేంజ్కి లేదంటే యూటిలిటీ కింగ్ అని చెప్తారనమాట. సో టీవీఎస్ ఆర్బిటర్ అనేది లోకల్ పర్పస్కి బాగా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నా లేదంటే ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉన్నా వాళ్ళకి సింపుల్గా మనకి ఓన్లీ సిటీలోనే మనకి చిన్న చిన్న పనులకు కావాలనుకుంటే కనుక టీవీఎస్ ఆర్బిటర్ అనేది రేంజ్కి కానీ యూటిలిటీస్ కానీ బాగా పనికి వస్తుంది. ఎక్కువ స్పీడ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎక్కువ పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట టీవీఎస్ ఆర్బిటర్. కానీ మీకు హై రేంజ్ కావాలి, మంచి స్పీడ్తో ఉండాలి, పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలనుకుంటే కనుక టీవీఎస్లో మీరు టాప్ వేరియంట్స్ కూడా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటాయి అవి. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే కనుక టీవీఎస్ ఆర్బిటర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లో మనకి 1 lakh రూపీస్లోనే వస్తుంది. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే స్టార్టింగ్ 1,10,000 to 20,000 నుంచి మనకి 1,80,000 వరకు కూడా ఉందన్నమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక రెండు సేమే ఉంటాయి, చాలా బాగుంటాయి. గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా కష్టం మీకు ఏమాత్రమైనా ఉపయోగపడితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది, సో మీకోసం ఇచ్చేస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, అది మాత్రం క్లిక్ చేయండి గైస్. సో నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట. వీడియోస్ని రెగ్యులర్గా చాలామంది చూస్తున్నారు కానీ నాన్ సబ్స్క్రైబర్డ్ ఎక్కువ ఉన్నారు గైస్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. జై హింద్, మీ సాఫ్ట్వేర్ ప్లేట్.